హలో అండి అందరికీ. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, ఎవరైనా కానీ 75 సంవత్సరాలు పైబడిన తర్వాత రిటైర్మెంట్ కావాలి. ప్రతి ఒక్క నేత, ఎంత పెద్ద నేత అయినా కానీ రిటైర్మెంట్ కావాలి. అందుకు తగ్గట్టే కొంతమంది కీలక నేతలు మనం చూసుకున్నట్లయితే రిటైర్ అయిపోయారు. బీజేపీలోనే రిటైర్ అయిపోయారు. ఎల్కే అద్వానీ కానీ, అలాగే వెంకయ్య నాయుడు కానీ, ఇలా చాలామంది కూడా 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయారు. కానీ ప్రస్తుతం ఉన్న నేతలు 75 సంవత్సరాలు రిటైర్ కావట్లేదు. ఇది సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఆయన నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారికి రీసెంట్గానే 74-75 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. అయితే 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఆయన ఇప్పటికి కూడా ఇంకా 2029 వరకు కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతారు. కొంతమంది బీజేపీ నేతలు ఏమంటున్నారంటే 2029 తర్వాత కూడా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ ఇంకా ఎంతకాలం ఉంటే అంత కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతారనే ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. అయితే ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రకంగా పెద్ద చర్చనాంశంగా మారింది. మరి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నడుచుకుంటున్నారు. దీన్ని ఏమైనా సరి చేసుకోవాలన్నట్లుగా నరేంద్ర మోడీ గారికి ఏమైనా ఒక హెచ్చరిక లాంటిది ఏమన్నా ఇచ్చారనేది చాలా చర్చాంశంగా నడుస్తుంది. అయితే కొంతమంది బీజేపీ నేతలు ఏమంటారు అంటే, ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఈ స్థాయిలో ఇంత గుర్తింపు పొందడానికి నరేంద్ర మోడీయే కారణం కాబట్టి, ఆయన ఒక చరిష్మా గల లీడర్, అంటే ఏమంటారు, అలాంటి లీడర్లో చాలా రేరుగా వస్తారు కాబట్టి ఆయనకి నిబంధనలను సడలిస్తే తప్పేం లేదు అనే కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు కూడా నరేంద్ర మోడీని సమర్థిస్తున్నారనమాట. అయితే మరి భవిష్యత్తులో పరిణామాలు ఎలాంటివి జరుగుతాయో చూడాలి. ఏదేమైనా కానీ ఇది ఒక పెద్ద చర్చనాంశంగా మారింది మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు అనేవి. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.